ట్రంప్ తింగరి వేశాలకు లెక్కే లేదు. అడ్డగోలు నిర్ణయాలే కాదు, తలతిక్క మాటలతో మంట పుట్టిస్తున్నారు. మిత్ర దేశాలతో ఎలా మెలగానన్నా సోయి లేదు. నోటికి ఏదొస్తే అదే మాట్లాడిస్తున్నారు. ఇటలీ ప్రధాని మెలోనీ తనతో ఫోటో దిగడం కోసం ప్రాధేయపడ్డారని ట్రంప్ అనడం ఇప్పుడు ఇరు దేశాల మధ్య నిప్పు రాజేస్తోంది. ట్రంప్ కామెంట్స్కు సాలిడ్ రియాక్షన్ ఇచ్చారు మెలోనీ. ప్రెసిడెంట్ ట్రంప్ అమెరికా పరువును తీసేస్తున్నారు. తలతిక్క మాటలతో కాంట్రవర్సీలకు కేరాఫ్గా మారుతున్నారు. ఆయన ఎప్పుడెలా ప్రవర్తిస్తారో అర్థం కావడం లేదు. తాజాగా ఇటలీ ప్రధానిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆయన. మెలోనీ తనతో ఫోటో కోసం ప్రాధాయపడిందని చెప్పుకొచ్చారు. ఆమెను చూసి జాలిపడి మాత్రమే ఫోటోకు అంగీకరించారన్నారు. ఈ కామెంట్స్ ఇరు దేశాల మధ్య నిప్పు రాజేశాయి. ట్రంప్ వ్యాఖ్యలపై ఇటలీ ప్రధాని మెలోనీ ఫైర్ అయ్యారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవం, కల్పితమని సాలిడ్ కౌంటర్ ఇచ్చారామె. మిత్రదేశాల పట్ల ఎందుకు ఇలా ప్రవర్తిస్తారో అర్థం కావడం లేదు. ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదన్నారు మెలోనీ. తాను కానీ ఇటలీ కానీ ఎవరి ముందు ఎన్నటికీ ప్రాధేయపడమని తేల్చి చెప్పారు. అటు చర్చల కోసం ఇరాన్ తనను అడుక్కుందని, అమెరికా సైనిక దాడుల ధాటికి పూర్తిగా దెబ్బతిందని ట్రంప్ అన్నారు. శాంతి ఒప్పందం కోసం ఇరాన్ ప్రతినిధులు తమను బతిమలాడుతున్నారని, ఇరాన్ అణ్వాయుధాల ఆలోచనను పూర్తిగా విరమించుకోవాలని చెప్పారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది ఇరాన్. తాము ఎవరినీ బతిమలాడలేదని, ట్రంపే తమను బతిమలాడారని కౌంటర్ ఇచ్చింది. మొత్తానికి ట్రంప్ తింగరి మాటలు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపైన ప్రభావం చూపుతున్నాయి. అమెరికాలో పర్యటించాల్సిన ఇటలీ విదేశాంగ మంత్రి యాంటోనియో తన ప్రతిపాదిత అమెరికా పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు.